లేదు. ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ఏ భరోసాతో మా కోట్లేసిరో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దిగి రావాలి. మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఉమ్మడి జిల్లాలు 43 నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇవాళ తెలంగాణలో 70% భారతీయ జనతా పార్టీదే. 70% భారతీయ జనతా పార్టీదే. ఇంకా 30% కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి మేము సిద్దంగా ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది? పీఆర్సీ విషయంలో గాని 5 డిఏల విషయంలో గాని ప్రమోషన్ల విషయంలో గాని నిరుద్యోగ వృత్తి విషయంలో గాని ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి 20,000కే నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు. మేమిచ్చినాం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారు ఇవాళ 9,20,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఆర్డర్స్ ఇచ్చింది మేమే. ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దొంగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్దతతోని నరేంద్ర మోడీ గారు 9,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది యువతలా మీరు ఇవాళ మోడీ గారు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నది. నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వలే మాకు 4,000 రూపాయలు. ఒక్కొక్కరికి 56,000 రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకు ఇవ్వలే అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు. మహిళలు 2,500 రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే, మాకు ఓటేసి గెలిపించారు. రైతులకు రైతు భరోసా 25 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వలే. రైతు కుళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వలే. తరుగు తాలు తేమలే కూడా కొంటున్నారు, ఇలా కొనలేదు. ఇలా స్కూటీలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇలా ప్రజలందరూ ఒక్కటై వాళ్లకు ఓట్లు లేకున్నా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీరు ఓటు వేయాల్సింది భారతీయ జనతా పార్టీకి. రేపు ఇప్పటిదాకా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, రేపు కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ తోని. ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రం నిధులిస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తున్నది. కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు, భూ సేకరణ చేస్తలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సిందే. వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు అంజిరెడ్డి గారిని ఇలా గెలిపించారు. అంజిరెడ్డి గారు, కొమరే గారు, మా ఏవేన్ రెడ్డి గారు శాసన మండలిని గడగడలాడిస్తారు. ఏ నమ్మకం విశ్వాసంతో మీరు ఓట్లేసి గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి, మీకోసం జైలు పోవడానికి, మీకోసం యుద్దం చేయడానికి మా 3 శాసన మండలి సభ్యులు సిద్దంగా ఉన్నారు. వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త కాదు, వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు, వాళ్ళ కొట్టాడలు కొత్త కాదు, వాళ్ళ కేసులు కొత్త కాదు. అన్నిటికీ తెగించి కొట్టడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద భారీ మెజార్టీ అందించి భారత్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పొలిటికల్ మ్యాచ్ లో ఇలా భారత్ ఇండియా టీమ్ గా ఉన్న మమ్మల్ని గెలిపించడం నిజంగా ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు చెప్తూ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం.